సాధారణ మనిషి రోజువారీ కూలీ చేసుకునే బడుగు జీవి తన పిల్లల కోసం ఒక జత బట్టలు చెప్పులు కొనాలని ఆశతో పట్నంలోని పెద్ద షాపింగ్ మాల్కి అడుగు పెడతాడు. కానీ అతని సమస్య అక్కడే మొదలవుతుంది. మొదటి అడ్డంకి బయటే చెకింగ్. పెద్ద దుకాణాల ముందు వినియోగదారుల దగ్గర ఉన్న సంచులను చెక్ చేసి వాటిని బయటే ఉంచేలా చేస్తారు. దీంతో గ్రామాల నుంచి వచ్చిన పేద ప్రజలు తమతో తీసుకువచ్చిన సంచులను ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. రెండో దెబ్బ బిల్ కౌంటర్ వద్ద షాక్. ఏదో ఒకటి కొనుక్కోవాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళిన వారు తమ సామర్థ్యానికి మించి కొనుగోలు చేస్తారు. కానీ బిల్ కౌంటర్ వద్ద అసలు విలాపం మొదలవుతుంది. వస్తువుల ధరలతో పాటు జీఎస్టీ, అదనంగా క్యారీ బ్యాగ్ ఛార్జీలు 10 నుంచి 30 వరకు. ఇది చూసి వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ఇదేం కర్మ? ఇది న్యాయమేనా? కస్టమర్ ఇప్పటికే వస్తువుల కొనుగోలు చేస్తుంటే వీటిని తీసుకువెళ్ళడానికి అవసరమైన బ్యాగ్కి అదనంగా డబ్బులు వసూలు చేయడం న్యాయమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజల డిమాండ్. నిజామాబాద్ జిల్లా ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కోరుతున్నవి. కొనుగోలు చేసిన వస్తువులకు ఉచిత క్యారీ బ్యాగులు ఇవ్వాలి. కనీసం బ్యాగ్ ధరలను నియంత్రించాలి. షాపింగ్ మాల్స్లో వినియోగదారుల హక్కులను కాపాడాలి. సంబంధిత అధికారులు తనిఖీలు పెంచాలి.